హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈరోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా నేషనల్ రీడ్ ఎ బుక్ డే గురించి చెప్పుకుందాం. పుస్తకం మంచి నేస్తం, పట్టుకుంటే పూర్తయ్యేదాకా వదిలిపెట్టనివ్వవు. పక్కన పిడుగుపడ్డా తెలియనంతగా మరో లోకంలోకి తీసుకుపోతాయి. ఎంత గొప్ప వక్తనైనా మౌనంగా మార్చేస్తాయి. ఏముంటుంది ఈ పుస్తకాల్లో? కాలు కదలచకుండా ప్రపంచాన్ని చుట్టి రావచ్చు. ఒక్కో పుస్తకంలో ఒక్కో కొత్త ప్రదేశాన్ని చూడవచ్చు. ఒక్క మనిషే ఎన్నో జీవితాల్ని అనుభవించవచ్చు. పుస్తకంలో వేర్వేరు పాత్రలుంటాయి. వాటి బంధాల్ని, భావోద్వేగాల్ని, జీవన పోరాటాల్ని చదువుతున్నంతసేపు మనని మనం మర్చిపోయి ఆ పాత్రలతో మమేకమైపోతాం. ఊహలకి రెక్కలు తొడిగి నిన్నటి చరిత్రలోకి, రేపటి భవిష్యత్తులోకి తొంగి చూసి రావచ్చు. కాదా మరి? రాముడు కృష్ణుడు ఎలా ఉంటారో చూసిందెవరు? నీలమేఘ శ్యాముడు, ఆజాను బాహుడు, అరవింద దళాయతాక్షుడు అని రాసిన అక్షరాల నుంచే కదా అందాల రాముణ్ణి సృష్టించుకున్నది. ఇవాళ ఆకాశంలో విహరించగలుగుతున్నామంటే, గ్రహాంతర యాత్రలు చేయబోతున్నామంటే పుస్తకాలు అవి రేకెత్తించిన ఊహలే కదా ప్రేరణ. పుస్తకం ఆనందాన్నిస్తుంది, అలవాట్లను మారుస్తుంది, మంచి స్నేహితుడిగా జీవితానికి మార్గనిర్దేశం చేస్తుంది, తరాల మధ్య వారధి వేస్తుంది, వ్యక్తిత్వాలను తీర్చిదిద్దుతుంది. అందుకే పుస్తక పఠనాన్ని దినచర్యలో భాగం చేసుకోమంటూ ఏటా సెప్టెంబర్ 6న నేషనల్ రీడ్ ఎ బుక్ డే దినోత్సవాన్ని నిర్వహిస్తోంది యునెస్కో. నిజంగా అంత శక్తి ఉందా పుస్తకానికి? పిల్లలు చదివే బొమ్మల కథలు, పెద్దలు ఇష్టపడే కథలు, నవలలు కాసేపు పక్కన పెడదాం. ఈ కాలపు ఉదాహరణ చూద్దాం. మైక్రోసాఫ్ట్కి సారథిగా ఉన్న సత్య నాదెల్లా ఆ మధ్య హిట్ రిఫ్రెష్ పేరుతో పుస్తకం రాశారు. సాంకేతిక రంగాల్లో పనిచేస్తున్న యువతరం ఆ పుస్తకాన్ని చదివి మెచ్చుకోవడం సహజం. కానీ సత్యనాదెల్ల కన్నా వయసులోనూ అనుభవంలోనూ పెద్దవాళ్ళు ఎందరో దాన్ని చదివారు. చదివి ఊరుకోలేదు. వ్యాపారంలోనూ దాతృత్వంలోనూ తనదైన శైలిలో పేరు తెచ్చుకున్న విప్రో వ్యవస్థాపక చైర్మన్ అజీం ప్రేమ్జీ ఈ పుస్తకం నా మీద ప్రభావం చూపిందని చెప్పారు. వ్యాపార రంగంలో ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలేమిటో, అనుబంధాలకి, పిల్లల పెంపకానికి, పర్యావరణానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఏమిటో స్పష్టంగా చెప్పింది అన్నారాయన. ఫ్యూచర్ గ్రూప్ CEO కిషోర్ బయానీ తనకిష్టమైన పుస్తకాల్లో మొదటి స్థానం దానికే ఇచ్చారు. ఒక పెద్ద సంస్థలో పాతుకుపోయిన పని సంస్కృతిని ఎలా మార్చవచ్చో, పటిష్టమైన సంస్థని ఎలా నిర్మించవచ్చో చక్కగా చెప్పిందని కితాబిచ్చారు. షియోమి ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనుకుమార్ జైన్ది క్షణం తీరికలేని ఉద్యోగం. అలాంటి ఒకరోజు తన షెడ్యూల్లోని కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని మరీ పుస్తకాన్ని పూర్తిగా చదివేశారట. అద్భుతమైన పుస్తకం, చదవగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పారు. వారి స్పందనలోని ఈ నిజాయితీకి కారణం పుస్తక పఠనం వల్ల రూపుదిద్దుకున్న పరిణత వ్యక్తిత్వం. ఇంత గొప్ప వాళ్ళని ప్రభావితం చేసిన పుస్తకం రాయడానికి తనకి స్ఫూర్తినిచ్చింది కరోల్ డ్వెక్ రచన మైండ్ సెట్ అని చెబుతారు సత్యనాదెల్లా. అది ఇచ్చిన ధైర్యంతోనే తన కంపెనీలో కల్చర్ చేంజ్కి శ్రీకారం చుట్టారట ఆయన. సాధారణంగా పుస్తకాలు చదవడాన్ని కాలక్షేపంగా భావిస్తారు చాలామంది. ఏ పని లేనప్పుడే చేతికందిన పుస్తకాన్ని తిరగేస్తారు. కానీ ఎంతో కష్టపడి వివిధ రంగాల్లో పైకి వచ్చిన వారంతా పుస్తకానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తారు. వాళ్ళ పుస్తక పఠనం అలవాటుని నిశితంగా గమనిస్తే నేర్చుకోవాల్సిన అంశాలు చాలానే తెలుస్తాయి. గంటకు 150 పేజీలు చదివే అలవాటు తనని నేడి స్థాయికి చేర్చిందనే బిల్ గేట్స్ తాను చదివే పుస్తకాల గురించి తరచూ బ్లాగులో రాస్తారు. ఆయన పుస్తకాలను ఎంత స్పీడ్గా చదువుతారో ఊహించగలరా? గంటకు 150 పేజీలు చదివేస్తారట. చదివిన దాంట్లో 90% గుర్తుపెట్టుకుంటారట. అందుకే మాజీ భార్య మెలిండా ఆయనకి మల్టీ మైక్రో ప్రాసెసర్ అని పేరు పెట్టింది. అయితే ఏ విషయం గురించి అయినా ఒక పుస్తకం చదవగానే ఒక అభిప్రాయానికి రారు బిల్ గేట్స్.
అదే సబ్జెక్టుకు సంబంధించి కనీసం 5 పుస్తకాలు చదివాకే దాని మీద తనదైన అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారట. అన్ని పుస్తకాలు ఎప్పుడు చదువుతారు అంటే ఆయన వెంట ఎప్పుడూ ఒక బ్యాగ్ ఉంటుంది. ఇక అందులో 10 నుంచి 15 పుస్తకాలు ఉంటాయి. ఎక్కడ కాస్త సమయం దొరికితే అక్కడే పుస్తకం తెరిచి చదివేస్తుంటారట. వారానికోసారి బ్యాగులోవి తీసి కొత్తవి పెట్టుకుంటారట. పుస్తకాలు చదవడం గేట్స్కి చిన్నప్పటి నుంచి అలవాటని, రోజుల తరబడి గదిలో కూర్చొని చదువుకోవడాన్ని ఇష్టపడేవారని గేట్స్ తోబుట్టువులు చెబుతారు. ఏడాదికోసారి థింక్ వీక్ పేరుతో వారం రోజులు సెలవు తీసుకొని ఇష్టమైన చోటుకు వెళ్ళి పుస్తకాలు చదువుతూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ గడపడం బిల్ గేట్స్కి ఇష్టమైన వ్యాపకం. ముందు చూపు లెక్కలేనన్ని వ్యాపారాల్లో తలమునకలుగా ఉండే ముఖేష్ అంబానీకి పుస్తకాలు చదివే తీరికెక్కడా అనుకుంటారు చాలామంది. నిజానికి ముఖేష్ పుస్తకాలు బాగా చదువుతారు. ఇప్పటి వరకు నేషనల్ రీడ్ ఎ బుక్ డే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి సెప్టెంబర్ 6వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్రపుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. రాకేష్ రోషన్ ప్రముఖ భారతీయ నిర్మాత, దర్శకుడు, నటుడు. రాకేష్ అసలు పేరు రాకేష్ రోషన్ లాల్ నగ్రత్. 1970 నుండి 1990ల కాలంలో బాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో హీరోగా నటించారు. 1970ల నుంచి 90ల వరకు దాదాపు 84 సినిమాల్లో నటించారు ఆయన. సినిమా పేర్లలో కే అక్షరంతో మొదలయ్యే సినిమాలకు దర్శకత్వం వహించడం ద్వారా చాలా ప్రసిద్ధి పొందారు రాకేష్. ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ రాకేష్ కుమారుడు. ఖుద్గర్జ్, కూన్ భారీ మాంగ్, కిషన్ కన్నయ్య, కరణ్ అర్జున్, కహో నా ప్యార్ హై, కోయి మిల్ గయా, క్రిష్ వంటి సినిమాల్లో ఈయన నటన చెప్పుకోదగింది. కహో నా ప్యార్ హై, కోయి మిల్ గయా సినిమాలకు ఫిల్మ్ఫేర్ ఉత్తమ దర్శకుడు అవార్డు అందుకున్నారు. రాకేష్ రోషన్ 1949 సెప్టెంబర్ 6న ముంబైలో జన్మించారు. సర్గున్ మెహతా దూబే ఒక భారతీయ నటి, మోడల్. ఆమె 3 పీటీసీ పంజాబీ ఫిల్మ్ అవార్డులు, 2 ఫిల్మ్ఫేర్ అవార్డులు పంజాబ్ గ్రహీత. ఆమె 2014లో రియాలిటీ షో బిగ్ బాస్ 8లో కూడా పాల్గొంది. మెహతా తన కళాశాలలో థియేటర్ ప్రొడక్షన్లో నటించడం ప్రారంభించింది. తరువాత టెలివిజన్ పాత్రల్లోకి ప్రవేశించింది. 2009లో జీటీవీ యొక్క కరోల్ బాగ్తో తెరపైకి ప్రవేశించింది. కలర్స్ టీవీ యొక్క డ్రామా ధారావాహిక ఫుల్వా ఆమె కెరీర్లో ఒక ముఖ్యమైన మలుపు తిప్పింది. ఆమె విమర్శకుల ప్రశంసలను పొందింది. 2009లో కరోల్ బాగ్, 2013లో బాలికా వధువులో సీరియల్లో నటించింది. ఆమె డాన్స్ రియాలిటీ షో బూగీ వూగీ కిడ్స్ ఛాంపియన్షిప్ కూడా హోస్ట్ చేసింది. మెహతా సెప్టెంబర్ 6, 1988న చండీగఢ్లో జన్మించారు. యష్ జోహార్ ఒక భారతీయ చలనచిత్ర నిర్మాత, ధర్మా ప్రొడక్షన్స్ వ్యవస్థాపకుడు. కరణ్ జోహార్ వీరి కుమారుడు. ఇప్పుడు ధర్మా ప్రొడక్షన్స్ పైన సినిమాలను నిర్మిస్తున్నారు. జోహార్ సెప్టెంబర్ 6, 1929న పంజాబ్లోని అమృత్సర్లో పంజాబీ కుటుంబంలో జన్మించారు. జోహార్ 1950ల ప్రారంభంలో బాదల్ చిత్రానికి పనిచేస్తూ ప్రచారకర్తగా, స్టిల్ ఫోటోగ్రాఫర్గా తన వృత్తిని ప్రారంభించాడు. అతను లవ్ అండ్ సిమ్లా చిత్రానికి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా శశధర్ ముఖర్జీ నిర్మాణ సంస్థ ఫిల్మిస్తాన్లో పనిచేశాడు. 1962లో అతను సునీల్ దత్ యొక్క నిర్మాణ సంస్థ అజంతా ఆర్ట్స్లో చేరాడు కూడా. అతను ముజే జీనే దో, ఏ రాస్తే హై ప్యార్ కే వంటి చిత్రాలకు ప్రొడక్షన్ కంట్రోలర్గా పనిచేశాడు. హర్దవీందర్ సింగ్ సంధు ఒక భారతీయ గాయకుడు, నటుడు. ఇతను మాజీ క్రికెటర్ కూడా. అతని మొదటి పాట టేకిల్లా షాట్, సోచ్, జోకర్తో ప్రజాదరణ పొందాడు. వీటిని జానీ రచించారు. బి ప్రాక్ సంగీతం సమకూర్చారు. సంధు యారంద్ కచ్చప్లో తొలిసారిగా నటించాడు. అతని పాట సోచ్ 2016 బాలీవుడ్ చిత్రం ఎయిర్ లిఫ్ట్ కోసం రీమేక్ చేయబడింది. అతని పాట నా బాల చిత్రం కోసం గాయని స్వస్తి మెహతాలో నా గోరియేగా రీమేక్గా చేయబడింది. అతను బ్రిటిష్ కోయెడ్ హై స్కూల్ పాటియాలా యొక్క ప్రముఖ పూర్వ విద్యార్థి. 2021లో అతను 1983 క్రికెట్ ప్రపంచ కప్ ఆధారంగా
కబీర్ ఖాన్ యొక్క స్పోర్ట్స్ డ్రామా 83తో తన హిందీ చలనచిత్ర రంగ ప్రవేశం చేశాడు. అతను స్పై యాక్షన్ డ్రామా కోడ్ పేరు తిరంగాలో నటించాడు. హర్దవీందర్ సింగ్ సంధు సెప్టెంబర్ 6, 1986న పాటియాలా, పంజాబ్లో జన్మించారు. అభినవ్ సింగ్ కశ్యప్ ఒక భారతీయ చలనచిత్ర దర్శకుడు, స్క్రీన్ ప్లే రైటర్. అతను దబాంగ్కి దర్శకత్వం వహించడం, సహ రచయితగా గుర్తింపు పొందాడు. కశ్యప్ ఉత్తరప్రదేశ్లోని ఓబ్రాలో సెప్టెంబర్ 6, 1974న జన్మించాడు. 2000లో అతను జంగ్ చిత్రానికి స్క్రిప్ట్ రాయడంలో పాలు పంచుకున్నాడు. అతను యువ చిత్రానికి ఫిల్మ్ మేకర్ మణిరత్నం వద్ద అసిస్టెంట్గా పనిచేశాడు. అతను మనోరమ 6 ఫీట్ అండర్, 13B చిత్రాలకు సంభాషణలు కూడా రాశాడు. అతను 2010 యాక్షన్ చిత్రం దబాంగ్లో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. దిలీప్ శుక్లాతో కలిసి అతను కూడా రచన చేశాడు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, కొత్త నటి సోనాక్షి సిన్హా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. దబాంగ్ సెప్టెంబర్ 10, 2010న విడుదలైంది. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.